అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మటన్ కుర్మా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి మంచి కాంబినేషన్ అన్నమాట. మటన్ చేయడం అస్సలు రాని వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. బ్యాచిలర్స్ కూడా రూమ్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1/2 kg మటన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్. మీకు కొబ్బరి వేసుకోవటం నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. 2 స్పూన్ల వరకు పెరుగు వేసేసి దీన్ని బాగా మసాజ్ చేస్తూ ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు కలుపుకోండి. మీకు కొబ్బరి పేస్ట్ నచ్చకపోతే అది స్కిప్ చేసేసి జీడిపప్పు, గసగసాలు కలిపి పేస్ట్ చేసుకొని 1 స్పూన్ వేసుకోండి. దీన్ని కలిపి ఇలా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకోండి. మటన్ కుక్కర్లో అయితే బాగా ఉడికిద్దండి. 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసేసి ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి దోరగా వేయించండి. 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి. మటన్ అనేది కుక్కర్లో అయితే బాగా ఉడికిద్దండి. మామూలుగా నార్మల్ గిన్నెలో పెట్టి ఉడికిస్తే చాలా టైం పడుతుందన్నమాట. అందుకని కుక్కర్ పెట్టేశాను. మీకు ఇష్టమైతే కుక్కర్లోనే వండుకోండి, లేదా ఒక గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. కాకపోతే చాలా టైం పడుతుంది. అవి 2 ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఆ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. మటన్లో కలిపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేశాను. ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేయడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్పు వరకు టమాటాలను కూడా వేసేసుకోండి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు కావాలనుకుంటే పేస్ట్ చేసైనా వేసుకోవచ్చండి. మనం ఎలాగో కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అవి చాలా సాఫ్ట్గా, మెత్తగా ఉడికిపోతాయండి. అందుకని చెప్పేసి నేను కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇవి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం. ఈ మటన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఆ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. మధ్యలో కలుపుకుంటూ, మూత పెట్టుకుంటూ వాటిని ఫ్రై చేసేసుకోండి. ఆ గ్రేవీ అంతా చిక్కబడి దగ్గరకు వచ్చే వరకు, వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా ఉడికే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోండి. నేను ఆ గిన్నెలోనే కదండి కలిపింది, దాంట్లో ఆ మసాలా వేస్ట్ అవ్వకూడదని దాంట్లోనే కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ని ఈ మటన్లోకి యాడ్ చేశాను అనమాట. 1 కప్పు వాటర్ పోసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వండి, లేదా 5 అయినా సరే మీ కుక్కర్ కెపాసిటీని బట్టి రానివ్వండి. నేనైతే 4 విజిల్స్ రానిచ్చాక ఇదిగోండి ఇలా ఉంది మటన్. ఇప్పుడు మటన్ ముక్క అలా పట్టుకొని చూడండి, మెత్తగా ఉడికిందా, ఇంకా విజిల్స్ అవసరం లేదు. ఒకవేళ ఉడకలేదా మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. దీన్ని ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఆ వాటర్ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి మీద పల్చగా అనిపించినా కొంచెం చల్లారాక చిక్కగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకేమైనా ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. అంతేనండి, మటన్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అనిపించేసింది కదూ.
ఇంత ఈజీనా మటన్ కుర్మా చేయడం అని అనిపించేస్తుంది కదూ. వెంటనే తెచ్చుకొని చేసేసుకొని తినాలని కూడా అనిపిస్తుందా? మరి లేట్ ఎందుకు? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసేసేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.